వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఏసీ పాడు కాకుండా దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలనుకుంటే ఏం చేయాలో చిన్న టెక్నిక్ చెప్తాను ఫ్రెండ్స్. మళ్ళీ సమ్మర్ వచ్చేంత వరకు మనం చక్కగా దీంతో మన ఏసీని కాపాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ వస్తుందనగా మనం ఏం చేస్తాం, మన ఏసీని క్లీన్ చేసుకొని క్లాత్ వేసుకొని మంచిగా కడిగి దాని లోపల ఉన్న ఎయిర్ ఫిల్టర్స్ బయటికి తీసి దాని లోపల ఉన్న డస్ట్ ఎవ్రీథింగ్ మొత్తం ట్యాప్ కింద క్లీన్ చేసి మంచిగా ఆరబెట్టి చాలా చాలా చేసి ఉంటాం. ఇదంతా ఎందుకు చేసాం? సో నిత్యం మన ఇంట్లో మనకు తెలియకుండా చాలా చాలా దుమ్ము పేరుకుంటూ ఉంటుంది. దాదాపు 10 నెలలు మన ఏసీ అలాగే ఓపెన్లో ఉండటం వల్ల ప్రతిరోజు ఎంతో కొంత దుమ్ము పేరుకొని పోయి దాని లోపల ఉన్న ఏసీ ఫిల్టర్స్ లోపలికి, ఏసీ లోపలికి, అన్ని చోట్లకి కావాల్సినంత దుమ్ము ఏర్పడి అది చాలా మనకి టైంని కిల్ చేస్తుంది. అంతేకాకుండా మన ఆరోగ్యాన్ని కూడా అది కిల్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ద్వారా ఇలాంటి సమస్యలన్నింటికి చెక్ పెట్టేయచ్చు. మీరు 1 year కాదు 2 years తర్వాత సరే మీ ఏసీ ఓపెన్ చేసినా సరే దాని లోపలికి ఇంచి కూడా దుమ్ము పోకుండా ఇది మీ ఏసీని 100% కాపాడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్తున్న దీని గురించి ఫ్రెండ్స్. ఇండోర్లో ఉన్న మీ ఏసీకి దీన్ని చక్కగా కవర్ లాగా వేసి కప్పాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది చూడండి. ఈ క్లాత్ కూడా చాలా బాగుంది. దీని లోపల నుంచి మ్యాక్సిమం దుమ్ము దీన్ని దాటి ఏసీ లోపలికి వెళ్లకుండా ఇలాంటి మంచి క్లాత్ ఇచ్చారన్నమాట. చూడండి, దీని చుట్టూ మంచిగా ఎలాస్టిక్ వేసి మంచిగా కుట్టారు. ఇది 1.5 ton ఏసీకి, అన్ని రకాల ఏసీస్కి ఆల్మోస్ట్ ఖచ్చితంగా ఫిట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, దీని మీద మంచి డిజైన్ ఇచ్చారు. నాకు మాత్రం ఈ ప్రోడక్ట్ చాలా చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళ యొక్క దర్శనం వరల్డ్ ఏసీ కవర్స్ 1.5 ton అని చెప్పి రాస్తుంది. సో ఫ్రెండ్స్, నేను దీన్ని అమెజాన్లో కొన్నాను. దీని లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. దీని కాస్ట్ 298. దీనికి చాలా మంచి రేటింగ్ ఉంది. 4.5 రేటింగ్స్ దాకా ఉంది. దాన్ని చూసి నేను కొన్నాను. సో ఫ్రెండ్స్, ఇది కానీ మీ ఏసీ కానీ ఫిట్ కాకపోతే 10 daysలో రీప్లేస్ చేయొచ్చు. అలాంటి ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ కవర్ని మన ఇండోర్లో ఉన్న ఏసీకి వేసే ముందు మనం ఏం చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఇళ్ళల్లో ఇలాంటి కొత్త బ్రష్లు కానీ పాడైపోయినవి కానీ ఎక్కడో చోట ఉండే ఉంటాయి. అలాంటి ఒక మంచి బ్రష్ తీసుకోండి. లేని పక్షంలో ఇప్పుడు ప్రతి డీమార్ట్లో ఇలాంటి కంపల్సరీగా అమ్ముతూ ఉన్నారు. దీని కాస్ట్ 149 రూపీస్. ఇలాంటిది ఒకటి కానీ ఉంటే మీరు ఏసీ ఇండోర్ దగ్గరికి వెళ్ళిపోయి దానిపైన కింద లోపల అన్ని చోట్ల మంచిగా క్లీన్ చేయండి. ఒక్కసారి లోపల ఉన్న ఫిల్టర్స్ అన్ని బయటకు తీసేసి ఇప్పుడు ఫోర్స్గా వచ్చే ట్యాప్ కింద పెట్టేసి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అలాగా అదే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. దీనికి ఇంతకు మించి ఇంకెక్కువ అవసరం లేదు, ఎందుకంటే చాలా పల్చటి ఫిల్టర్స్ అనమాట. చూడండి, ఇలాగా తిప్పేసేసి ఈ ఫిల్టర్స్ అన్నిటిని మంచిగా క్లీన్ చేస్తున్నాను. అటు ఇటు 2 వైపులు క్లీన్ చేసి మంచిగా నీళ్లు మొత్తం కారిపోయిన తర్వాత తీసుకెళ్ళి చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఈ ఫిల్టర్స్ని ఇలాగా ట్రయాంగిల్ షేపులు ఇలాగా వేలాడతీయండి. ఒక మోల్కి క్లిప్ పెట్టి ఇలా పెడితే ఏమవుతుందంటే ఆ నీళ్లు మొత్తం ఒక కార్నర్ నుంచి మంచిగా పద్ధతిగా కారుకుంటూ కిందికి వెళ్ళిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఎండలో పెట్టినా మంచిది, నీళ్ళలో పెడితే మరీ మంచిది. అలా వెయిట్ చేయండి. 1 రోజు ఉంచండి, 2 రోజులు ఉంచండి, ఏం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మంచిగా ఫ్రెష్గా హైజెనిక్గా లోపల హ్యూమిడిటీ లేకుండా చూసుకొని మీ ఫిల్టర్స్ని యథావిధిగా మీరు పెట్టేసేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కవర్ని తీసుకొని 4 వైపులా చక్కగా లోపలికి వెళ్ళేటట్టు పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని ఈ ఎలాస్టిక్ ఈ గోడకి తగిలి, కింద గోడకి తగిలి, పైన తగిలి మొత్తం ఏసీ లోపలికి కొద్ది కూడా డస్ట్ రాకుండా ఉండేటట్టు మంచిగా కవర్ చేసుకొని లోపలికి వైపు లాగేసుకొని ఇండోర్ ఏసీ యూనిట్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఏ మాత్రం ఎక్కడ చిన్న సందు కూడా లేకుండా మొత్తం కవర్ అయ్యే విధంగా దీన్ని మీరు ఫిట్ చేసుకోండి. ఖచ్చితంగా సరిపోతుంది. 1.5 ton ఏసీ అన్నిటికి ఆల్మోస్ట్ ఫిట్ అవుతుంది. చక్కగా పెట్టేసుకుంటే కొద్ది కూడా దుమ్ము లోపలికి వెళ్ళదు. మళ్ళీ మీకు ఎప్పుడు ఏసీ అవసరం అవుతుంది, మార్చి ఏప్రిల్లో, అప్పుడు చక్కగా తీసేసి డైరెక్ట్గా ఏసీని ఆన్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట.